ఆసుపత్రికి తీసుకెళ్లినా నా బిడ్డను బతికించలేకపోయారు. విశాఖకు తీసుకెళ్లినా నా బిడ్డ బతికేది. పార్వతీపురంలో తీసుకెళ్లనివ్వలేదు. గవర్నమెంట్ తాలూకా వ్యవహారం ప్రైవేట్లో చూపించొద్దన్నారని తల్లి ఆవేదన. పార్వతీపురం ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ సిబ్బంది నా బిడ్డను చంపేశారని కన్నీరు పెట్టుకున్న ఓ తల్లి. చెప్పలేదు అని చల్లదు కానీ అటు వెళ్ళిపోయింది కానీ నేను చెప్పిన ఆయన రాలేదు అమ్మ. అప్పుడు నేను చూసాను మరి ఆవిడ రాలేదని తీసుకొచ్చాను. ఆ తెల్లవారి నేను హాస్పిటల్ జాయిన్ చేశాను. అయినా అప్పుడు ఎక్కువ అయిపోయింది. హాస్పిటల్ పార్వతీపురం తీసుకెళ్లేసరికి పిచ్చిలాగా అయిపోయింది. నట్టు లేకుండా పార్వతీపురంలో అంత ముక్కుకొని నేను బయటకు తీసుకెళ్లిపోతే మా పిల్లలు బతికించుకుంటున్నాను గవర్నమెంట్ పిల్ల కదా హాస్పిటల్ కి తీసుకెళ్ళగానే విజయనగరం పంపించారు. అక్కడ 5 రోజులు నలిపేసి నా పిల్ల ప్రాణం పోనేమో వైజాగ్ వెళ్ళేసరికి ఇంకేమీ లేదు. అదే ఊపును కొన్ని వైజాగ్ తీసుకెళ్లిపోయినా నా పిల్ల బతుకుందో ఏమో. నాకు నాకు 2 పిల్లలు దేవుడు మరి నేను తీసుకెళ్ళిపోతాం మా పాపని నేను ప్రైవేట్ చూపించుకుంటాను అన్నాను. అలాగవద్దు ఇది గవర్నమెంట్ వాళ్ళు పిల్ల కదా ఎలాగైపోతుంది. మేము విజయనగరం పంపిస్తాము. విజయనగరం నుంచి మీరు మాట్లాడుకుని అక్కడ వెళ్ళిపోవచ్చు అన్నారు. చూస్తున్నారు ఇంతవరకు ఏడు చేసావు నీ పిల్లలు నేడు బతికిస్తాను అనేసి మాట్లాడారు. పార్వతీపురం హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో నా పిల్లలు చంపిస్తున్నారు. మరి ఇంకేం చేయలేమమ్మా. మేము సంతకాలు పెట్టి ఇక్కడ పెట్టాను. ఇంకొక రోజుకే ఫ్యాన్ పోలేదు.